Like, share and subscribe to Inspire Media. వెల్కమ్ టు ఇన్స్పైర్ మీడియా. నా పేరు కుమారి. ఉరుములేని పిడుగుల ఉన్నట్టుండి కవిత అరెస్టు కావడం తెలంగాణలో రాజకీయ ఈక్వేషన్ను మార్చడం ఖాయంగా కనిపిస్తోంది. కానీ ఏ పార్టీ లాభపడుతుంది, ఎవరికి ఎక్కువ నష్టం లాంటి లెక్కలు ఇంట్రెస్టింగ్గా కనిపిస్తున్నాయి. కానీ ఒకటి మాత్రం నిజం, మీరు అనుకుంటున్నది మాత్రం వాస్తవం కాకపోవచ్చు. ఎస్, నిజం. ఏం జరుగుతోంది తెలుసుకోవడానికి ఈ స్టోరీ చూడండి. ఇన్స్పైర్ మీడియాను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. కవిత అరెస్టు మీద ముందు నుంచి ప్రచారం ఉన్నా ఉన్నట్టుండి ఇలా ఢిల్లీకి లిఫ్ట్ చేస్తారని కనీసం కేసీఆర్ కూడా ఊహించి ఉండరు. ఒకవేళ ముందే తెలుసుంటే కవితను ఎంపీ అభ్యర్థిగా ప్రకటించి రాజకీయంగా మైలేజ్ తీసుకురావడానికి ఖచ్చితంగా ట్రై చేసి ఉండేవారు. కవిత అరెస్టుతో బీఆర్ఎస్కి సింపతి వస్తుందా? బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కాదు అని జనం నమ్మే అవకాశం ఉందా? అరెస్టు వల్ల తెలంగాణలో బీజేపీ లాభపడే స్కోప్ కనబడుతోందా? ఇవే కీలకమైన ప్రశ్నలు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి దారుణంగా ఉంది. అందుకే పోటీ చేసేందుకు ఎంపీ అభ్యర్థులు కూడా దొరకడం లేదు. పైగా ప్రజల్లో కూడా తీవ్రమైన వ్యతిరేకత ఉంది. అందుకే సిట్టింగ్ ఎమ్మెల్యేలు, రీసెంట్గా ఓడిపోయిన నాయకులు పార్టీలు మారిపోతున్నారు. ఇలాంటి సమయంలో కవిత అరెస్టుతో సానుభూతి వస్తుంది అనుకోవడానికి లేదు. కానీ గులాబీ ఓటు బ్యాంకు కాస్తో కూస్తో కన్సాలిడేట్ కావచ్చు. మన పార్టీ, మన కేసీఆర్ అనుకునే వాళ్ళు పక్కచూపులు చూడకుండా బీఆర్ఎస్కి మాత్రమే ఓటు వేయొచ్చు. బీఆర్ఎస్ ఓటు కన్సాలిడేట్ అయితే నష్టపోయేది ఏ పార్టీ? బీజేపీ ఇలాంటి ఎత్తుగడ ఎందుకు వేసినట్టు? ఇదే కీలకమైన విషయం. తెలంగాణలో బీఆర్ఎస్ ఓట్లు క్రమంగా బీజేపీకి వెళ్ళిపోతున్నాయి అనే చర్చ జరుగుతోంది. మరీ ముఖ్యంగా బీసీలు, మిడిల్ క్లాస్ కేసీఆర్ పార్టీని కాదని బీజేపీ వైపు చూస్తున్నట్టుగా సర్వేల్లో కనబడుతోంది. ఇలాంటి టైంలో బీఆర్ఎస్ ఓటర్లు కనుక కేసీఆర్కి మద్దతుగా నిలబడితే నష్టపోయేది బీజేపీనే. అయినా ఇక్కడ అసలు టార్గెట్ కవిత కాదు, కేజ్రీవాల్. అందుకే లిక్కర్ స్కామ్ విషయంలో బీజేపీ ఇంత పట్టుదలగా ఉంది. బీఆర్ఎస్ అసలు తెలంగాణ పార్లమెంటు స్థానాల్లో పోటీ ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంది అనేది బీజేపీ అంచనా. అందుకే కవిత విషయంలో దూకుడు నిర్ణయం. ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ బీజేపీ ఓట్లు చీలిపోతే కాంగ్రెస్ లాభపడే అవకాశాలు పెరిగాయా? ఖచ్చితంగా పెరిగినట్టే కనిపిస్తున్నాయి. అందుకే కవిత అరెస్టు తరువాత కాంగ్రెస్ ఏకంగా 14 సీట్లు గెలుస్తామని లెక్కలు వేస్తోంది. ఒక్కటి మాత్రం నిజం, సెంటిమెంట్, ఎమోషన్ రెచ్చగొడితే తెలంగాణలో ఓట్లు వేసే రోజులైతే పోయాయి. ఇప్పటికీ సెంటిమెంట్ పనిచేసే పరిస్థితే ఉంటే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ గెలిచి ఉండేవాడు కదా. కవిత అరెస్టు ప్రభావం రాజకీయంగా ఎలా ఉండొచ్చు? మీ అభిప్రాయాన్ని కమెంట్స్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇన్స్పైర్ మీడియా. Like, share and subscribe to Inspire Media.